ఏమైందన్నా రైతు బంధు వస్తలేదు. మీరు ఎక్కడ? మాది యాదాద్రి భువనగిరి అన్న. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 5 ఉందన్న. ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు వచ్చింది? మీ ఊళ్ళో 2 ఎకరాలు వచ్చిందా? 2 ఎకరాలు వచ్చిందన్న. 2 ఎకరాలు 10 గుంటలు 5 గుంటలు ఉన్న వాళ్ళకి కూడా రాలే. ఓన్లీ 2 ఎకరాల లోపు మళ్ళా ఆ 2 ఎకరాలలో కూడా 1 ఎకరం నుంచి 2 ఎకరాల మధ్యలో కొంతమందికి మళ్ళీ మిస్ అయింది. అది ఒక క్లారిటీ లేదన్న దాంట్లో. ఇప్పుడు ఒక పని చేస్తే ఇంతకుముందుకు ఇట్లాంటి ప్రాబ్లం అంటే సేమ్ సిస్టమ్ కదా, సేమ్ సిస్టమ్ లో ఈ మిస్టేక్స్ ఎందుకు అయితే అర్థమైతలేదు. అట్లా మీరు మీరు మంచిగా మాట్లాడతారు కదా, అవన్నీ చెప్తారు కదా, మళ్ళీ మీరు పిహెచ్డి హోల్డర్ కదా, మళ్ళీ మీ ఛానల్ కూడా నేను ఫాలో అవుతుంటా చాలా. దానివల్ల ఒకసారి మీతో మాట్లాడితే మీరేమన్నా మీకు పెద్ద అంటే తెలుసుంటుంది కదా, ఇప్పుడు మీరు పెద్ద పెద్దలతో తిరుగుతుంటారు, చెప్తుంటారు కదా, ఈ లోపాలు ఏమున్నాయో కూడా మీరు కూడా జర కొంచెం క్లారిటీగా చెప్పాలన్న ప్రభుత్వానికి. అదే చెప్పుదాం డెఫినెట్ గా చెప్దాం. మరి అదే మళ్ళా మీరు ఇంకోటి నిన్న ఒక కాలర్ మాట్లాడుతుంటే అన్నారు, ఇంకోటి ఎన్ని ఎకరాలు ఉందో మీకు తెలుసా, భూమి ఎన్ని ఎకరాలు ఉందో తెలుసా, ఎన్ని ఎకరాలు వారుతుందో తెలుసా మీకు, కాళేశ్వరం దారి వారినాక మళ్ళీ కరెంట్ ఎందుకు అంటురన్నా. ఇది మనం ఆంధ్ర కాదు కదా, మన తెలంగాణ. మీకు తెలియంది ఏముంది, మనది అప్పులు ఉంటది, డౌన్లు ఉండదు. ఆంధ్రలో అయితే గోదావరి ఈడ మనకు 500 మీటర్ల ఉట్టి నీకు ఆంధ్ర పోయే వరకు 10 కిలోమీటర్లు వెడల్పు అవుతుంది అన్న గోదావరి. లంక గ్రామాలని గోదావరిలోనే గ్రామాలు ఉంటాయి. మన పరిస్థితి అది కాదు కదన్నా. మనకు నీళ్లు తల మీద పోసుకుంటే కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి మన దగ్గర. అయితే మన దగ్గర ఎట్లున్నా మన కాలువ ఇచ్చినా కూడా మనం దాంట్లోనే పైపులు పెట్టుకొని కరెంట్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మనది డౌన్ ఉండదు కదా అన్న, మీకు తెలియదే ఉంది. మీరు చదువుకున్న వాళ్ళు, మేమంటే ఏదో వ్యవసాయం చేసుకుంటారు చిన్నోళ్ళం, కానీ మీకు చెప్పేంత ఇది కాదు. కానీ చెప్తున్నా, మీరు అన్నప్పుడు నాకు అనిపించినారే అన్నకి ఇంతగానం చదువుకున్నాడు, పిహెచ్డి హోల్డర్, ఇంత తెలియమంతుడు, తెలంగాణ భౌగోళికంగా తెలంగాణ ఎట్లుంటుందో అన్నకు తెలియదా అని అనిపించింది నాకు. అట్లా కరెక్టేనా అన్న, ఏమన్నా తప్పుందా? ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తుంది మీరు చెప్పండి. స్టెబిలైజేషన్ ఉంటది అన్న కాళేశ్వరం ద్వారా. ఇంకా కాలువలు కూడా పూర్తి కాలే. ఇంకా మాకున్న అవగాహన ప్రకారం ఏముందంటే, స్టెబిలైజేషన్ ఒక 17 లక్షల వరకు అయింది. 1 లక్ష ఎకరాల వరకు కొత్త ఆయకట్టుకు వచ్చింది. ఇంకా మనకు కాలువలు పూర్తి చేసి మిగతా ఇయ్యాల్సి ఉంది. ఇప్పుడు వాళ్ళు అయిపోయింది మొత్తం 1 కోటి ఎకరాలకు ఇచ్చేసినాం, సస్యశ్యామలం చేసినాం, మాగాని చేసినాం అని వాళ్ళు చెప్పింది మీరు వినలేదా? విన్నామన్నా, వాళ్ళు చెప్పింది విన్నాము, మీరు చెప్పింది కూడా వింటున్నాము. అవునన్నా, ఇప్పుడు వాళ్ళేమో ఒకటి చెప్తారు నాయకులు, మొత్తం తెలంగాణ అంతా సస్యశ్యామలం అయిపోయింది, 1 కోటి ఎకరాలకు ఇచ్చినాం. నాయకులు కదన్నా, ఇప్పుడు మీలాగా తెలివి ఉన్న వాళ్ళు, జర్నలిస్టులు, చదువుకున్న వాళ్ళు బాగానే చేసినాము మొత్తం, ఇక అసలు ఇంత ఉత్పత్తి ఎప్పుడు లేదు అని చెప్పేసి. అంటే ఉత్పత్తి అయితే మరి కనబడుతుందనా? రోడ్ల మీద పొలాల కూడా మేము ఇంత ముందుకు మాదొక పాత బావి ఉంటుండనా, ఆ పాత బావి లోపల మాకు మళ్ళీ చెరువు కూడా ఒక 1 కిలోమీటర్ లోపల మా ఊరు చెరువు ఉంటది. మాకు ఆ పాత బావిలో నీళ్లు ఎండిపోయి తెలంగాణ రాకముందుకు బావి లోపల బోరేసినామన్నా మేము. బావి లోపల బోరేసి బావిలో నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఊటలు బంద్ అయిపోతే ఆ బావి లోపల బోరేసినాం మేము. అట్లాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 4-5 ఏళ్ల నుంచి ఆ పాత ఊటలకి నీళ్లు కూడా ఉబికి బయటకు వస్తున్నాయి. మరి ఎట్లా వస్తున్నాయి అన్న? అదే ఇప్పుడు మీరు ఏమంటారు, కాళేశ్వరం ఎఫెక్ట్ అంటారు. అంటే వాళ్ళు అన్న కాళేశ్వరం పేరు ఒకటే, మీరు అక్కడి వరకే ఆగిపోతున్నారు. దాని నుంచి చెరువులు నింపడం కానీ, దాని నుంచి కాలువలు నీళ్లు రావడం కానీ, దాని నుంచి భూగర్భ జలాలు పెరగడం కానీ అవి ఏం ఆలోచిస్తలేరు మీరు. కాళేశ్వరం ద్వారానే చెరువులు నేనేం అడగట్లేదు, తెలుసుకుంటున్నా. చెప్పనా ఆ కాళేశ్వరం మీతో మాట్లాడదామని. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లతోనే మీ ఊర్లో చెరువు నిండి ఆ చెరువుల నుంచి మీ ఆ బావిలోకి నీళ్లు వచ్చినాయి అంటున్నారా? అది వాస్తవమనా? నేను కూడా తెలుసుకుంటా కదా, ఒకవేళ అదే నిజమైతే చెప్పండి. ఇప్పుడు నేను మీకు చెప్పింది అదే. అంతకు ముందుకు మా బావిలలో నీళ్ళు లేవన్నా, మరి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నీళ్ళని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. అవునన్నా, మీరు ఎట్లా వస్తున్నాయి అంటారు అంటే కాళేశ్వరము ద్వారా చెరువులు నిండి ఇట్లా నిండింది అంటురా?
ఒకవేళ అవును. వస్తే ఏ చెరువుకు వస్తున్నాయి చెరువు అక్కడ? నుంచి ఇప్పుడు మనకు ఇప్పుడు మన కొండ మన కొండపోచమ్మ సాగర్ నుంచి ఇప్పుడు మన యాదాద్రి భువనగిరి దగ్గర కట్టిన అది ఏందన్నా బస్వాపూర్ ఉమ్, ఉమ్. బస్వాపూర్ దగ్గర దాకా కూడా నీళ్ళు వచ్చినాయనా కాలువలలో. అదే ఇప్పుడు ఇప్పుడు బస్వాపూర్ మీకు మీకు ఐడియా ఉంటది, మీకు గోదావరి నుంచి బస్వాపూర్ ఎన్ని మీటర్లు ఉందో మీకు ఐడియా ఉంది కదనా? చెప్పండి, మీరు చెప్పండి, మీకు తెలుసు. అన్నా మేము చదువుకోలేనా? మీరు చదువుకోవడం చదువుకోకపోవడం ఉండదు, చదువుకోని వాళ్ళకి కూడా తెలివైన వాళ్ళు ఉంటారు అని చెప్పండి. ఇప్పుడు బస్వాపూర్ వరకు ఎన్ని మీటర్లు ఉంటుందో మీకు ఐడియా ఉంటుందా నేను అంటున్నా? మీరు చెప్పండి. నాకు తెలిసి ఒక 450 మీటర్స్ 500 మీటర్స్ ఉంటుందన్నా ఉమ్, అప్పుకు. ఉమ్. అక్కడ వరకు కూడా నీళ్ళు వచ్చినాయన్నా మరి? అదే ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చి ఆ ఊరి ద్వారా ఇప్పుడు మీ చెరువు అన్న నీళ్ళు నీళ్ళు నిండి అనేది నీళ్ళు అనేది ఇప్పుడు మా బావికి 1 కిలోమీటర్ దూరంలో చెరువు ఉంటుండే అన్న ఇంత ముందుకు. ఉమ్, ఆ చెరువు ఎప్పుడు ఎండిపోయి ఉంటుండే. ఆ చెరువు ఎండిపోయినప్పుడు తర్వాత మా బావిలో నీళ్ళన్నీ ఎండిపోయినాయి. ఉమ్, నేనేమంటున్నా, భూగర్భ జలాలు అనేటి 1 కిలోమీటర్ కవరేజ్ 2 కిలోమీటర్స్ కవరేజ్ గా భూమిలోకి నీళ్ళు ఇంకి భూగర్భ జలాలు అనేటివి పెరుగుతాయి. ఆ భూగర్భ జలాలు అనేటివి పెరిగినాయా పెరగలేదా తెలంగాణలో ఒక్కసారి మీరు కనుక్కోవాలా. అది ఎందువల్ల పెరిగినాయి ఒకటి, అంతేనా? అన్న తెలంగాణ తెలుసుకుందాం, కానీ నేను అనేది ఇప్పుడు మీ ఉమ్, దగ్గర వచ్చే నీళ్లు, మీ బావిలో నీళ్లు వచ్చినాయి అంటారు కదా, అవును. అవి కేవలం కాళేశ్వరం నీళ్ళేనా, లేదంటే ఇప్పుడు నేను చెప్తున్నా బస్వాపూర్ కాలువ వర్షాలు బస్ సమృద్ధిగా పడి చెరువులు నిండినాయా? రెండు నేను రీజన్స్ అడుగుతున్నా, మీరు ఎగ్జాక్ట్లీ చెప్పండి, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి అట్లా. నాకున్న ఐడియా ప్రకారం మాత్రం వీళ్ళు చెరువులు నింపి వీళ్ళు కాలువలలో నీళ్ళు రావడం వల్లనే వచ్చినాయనా నీళ్లు అట్లా. ఇంకోటి ఇంకోటి కూడా చెప్తా, వీళ్ళు పూడిక తీసి చెరువుల పూడికలు తీసి మిషన్ కాకతీయ పెట్టి చెరువుల పూడికలు తీసి ఆ చెరువులకి ఎక్కడి నుంచి అయితే కొండలపై నుంచి నీళ్లు వానలు పడ్డప్పుడు మాకు ఎక్కడి నుంచి అయితే మా వెనకట మా తాతలు తండ్రుల నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఉన్నాయో ఆ కాలువలను కూడా సాఫ్ చేసిరనా. ఆ కాలువను సాఫ్ చేయడం వల్ల కూడా చెరువులు నిండినాయి. ఈ పూడిక తీసి ఆ పాత కాలువలు ఏవైతున్నాయో ఆ పాత కాలువలను కూడా సాఫ్ చేసిండ్రు. అంతకుముందు ముట్టుకున్న నాదుడు లేకుండే వీటిని అట్లా. ఇప్పుడు ఏంటంటే మంచి జరిగితే మంచి అని చెప్తామన్నా, ఇప్పుడు చెడు జరిగితే చెడు అని చెప్తాం కదా అవునా? అన్న. ఇప్పుడు నాకేం కాదు, నేనేం పార్టీ కాదు, నాకేం రాదు, నేను ఒక చిన్నపాటి రైతుని, నాకేం వస్తుంది అబద్ధం చెప్పుకుంటే? మా బతుకులు బాగుపడ్డాయి ఈ 5 ఏళ్ళల్లో. అది ఎవరు చేసినా సరే, అది కేసీఆర్ చేసిండా దేవుడు చేసిండా? మాకు పంట పండిందా లేదా, మాకు కరెంట్ వచ్చిందా లేదా, అదే చూస్తాం. కానీ మాకు కేసీఆర్ ఏం చేసిండు, లేకపోతే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, అవన్నీ మనకు అవసరం లేదు కదన్నా. సరే, ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు నాకు ఒక 5 ఎకరాలు ఉన్నప్పుడు నాకు చేతి నిండా పని ఉండాలంటే ఏముండాలన్నా, నాకు కరెంట్ ఉండాలా, నీళ్లు ఉండాలి. నాకు ఆ కరెంటు నీళ్లు కేసీఆర్ పుణ్యమా దేవుడు పుణ్యమా తెలియదు. అప్పుడు ఉందా లేదా మంచిగా అనేది అది మీతో మాట్లాడుతున్నాను. తెలియకపోవడం ఏముంటదన్న, ఇప్పుడు మీరు కాళేశ్వరం నీళ్లు మీ భువనగిరి కదా? భువనగిరి, యాదాద్రి భువనగిరి బిల్కుల్ యాదగిరి గుట్టకు 3 కిలోమీటర్ దూరంలో మా ఊరు ఉంటదన్నా వెనుకకు. అదే ఇప్పుడు బస్వాపూర్ కాలువకు మాకు ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. అదే నేనైతే మిషన్ కాకతీయ చెరువుల కోసం నేనేం మాట్లాడలేదు, బట్ అదే కాళేశ్వరం గురించి వర్కులు జరిగినాయి అన్న అంటున్నా. నేను రైతుల కోసము మంచి చేయడానికి కొన్ని వర్కులు చేసిర్రు అంటున్నా అప్పుడు ప్రభుత్వంలో. అవును, మిషన్ కాకతీయ అనేది మంచి ప్రాజెక్టే. అది దాన్ని మనం అనలేదు. నేను ఎవరితో కూడా మిషన్ కాకతీయ గురించి నేను మాట్లాడలేదు. నేనే చెప్పాను. కాళేశ్వరం నీళ్లతోనే బావులు నిండినాయా, చెరువులు నిండినాయా అనేది నా క్వశ్చన్. దాంతో జరిగేది కూడా తెలుసుకుంటున్నా. ఇప్పుడు నిజమైతే మీరు తెలుసుకుంటా, మీరు చదువుకున్న వాళ్ళు తెలుసుకోకపోవడం ఏందన్నా? మీరు 24 గంటలు ఇదే మేమన్నా పని చేసుకుని అప్పుడప్పుడు మీ టీవీ చూస్తాం, వేరే ఛానల్ చూస్తాం, ఇంకో ఛానల్ చూస్తాం.